హాయ్ ఎవ్రీవన్. చాలా వరకు నేను స్టూడెంట్స్ నుంచి వింటున్నటువంటి కొన్ని క్వశ్చన్స్ గురించి నేను చెప్తాను. సో మెయిన్గా చదువు అయిన తర్వాత ఎవరైనా ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండాలని చెప్పి, తర్వాత ఇండిపెండెంట్గా ఉండాలని చెప్పి చాలామంది కోరుకుంటూ ఉంటారు. ప్రత్యేకంగా ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ప్రతి ఒక్కరూ ఒకే దారిలో వెళ్తూ ఉంటారనమాట. అంటే చీమలు ఒకదాని వెంట ఒకటి వెళ్తూ ఉంటాయి. ఇలా వెళ్ళటం డిసిప్లైన్ అవుతే, మనం ఇతరులని చూసి అదే దారిలో వెళ్ళటం అనేది దాన్ని ఏమంటారు అంటే అంటే వేరే వర్డ్ ఉంటుందన్నమాట. ఆ వర్డ్ చెప్పాలని అనుకోవటం లేదు. బట్ ఏంటి అంటే, ఒక్కరి దారి అనేది అందరికీ ఒకటే విధంగా ఉండదన్నమాట. అంటే కొన్ని విషయాలలో మనం ఎగ్జాంపుల్గా డిసిప్లిన్ కొరకు మనం కొన్ని వాటిని తీసుకుంటాం. కానీ ఇక్కడ ఏంటి అంటే, ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక శక్తి ఉంటుందన్నమాట. ఆ శక్తి ఎలా ఉంటుందంటే, కొద్దిమందికి వాక్ శక్తి ఉంటుంది, కొద్దిమంది బాగా మాట్లాడగలుగుతారు, కొద్దిమంది త్వరగా గ్రాస్ప్ చేసుకోగలుగుతారు. ఓకే, సృజనాత్మక శక్తి కొద్దిమందికి ఏంటంటే కొత్త ఆలోచనలు, ఐడియాస్ సృష్టించే శక్తి ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటి అంటే, ఫస్ట్ ప్రతి ఒక్క మనిషిలో ఉన్నటువంటి, తనలో ఉన్నటువంటి శక్తిని తను ఎప్పుడైతే తెలుసుకోగలుగుతాడో, తను ఏ విధంగా అయినా కూడా తనకు కావాల్సింది తనకు సంపాదించుకోగలుగుతాడు అని చెప్పొచ్చు. ఇక్కడ మెయిన్గా నేను చెప్పేది ఏంటి అంటే, పర్పస్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్యాషన్ అనేది కూడా ఇంపార్టెంట్. అంటే ప్యాషన్ ఫ్యూయల్స్ యువర్ పర్పస్. సో ప్యాషన్ అనేది మీకు ఉన్నదనుకోండి, అది మీ యొక్క పర్పస్ని ఫుల్ఫిల్ చేస్తుందన్నమాట. వాటితో పాటు మనకు మెయిన్గా ఫౌండేషన్ ఒకటి కావాలి. అదేంటంటే పేషెన్స్, ప్యాషన్, పర్పస్. సో ఫస్ట్ మీరు పేషెన్సీగా ఉన్నారనుకోండి, మీ యొక్క ప్యాషన్ ఏదైతే ఉందో దానికి మీ యొక్క పేషెన్సీ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. అది మీ యొక్క పర్పస్ని ఫుల్ఫిల్ చేయగలుగుతుంది. దీని ద్వారా ఏం తెలుసుకోవాలంటే, ఫస్ట్గా మీకు సహనం అనేది కావాలి. పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో ముందుకు వెళ్ళడానికైనా కానీ. లైఫ్లో ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్లోకి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలన్నా కూడా ఒక్క రోజులోనే జరిగిపోయేటువంటి పనులు కావు ఇవి. జాబ్ తెచ్చుకోవడమైనా, మనీ సంపాదించడమైనా, బిజినెస్ రన్ చేయడమైనా, తర్వాత కొత్త ఐడియాస్ అనేవి సృష్టించగలగడమైనా, ఏదైనా అలవాట్లు